హలో రవీనా, నేనే. మిమ్మల్ని ఫోన్లో పట్టుకోవడం కూడా కష్టమైపోతోంది. ఎందుకని మీరు ఎప్పుడూ ఆ జానీ ఇంట్లోనే ఉంటున్నారు? నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను. ఏంటి విషయం? మామయ్య ఎక్కడా? నాన్నగారు జ్యోతిష్యుని కలవడానికి వెళ్ళారు. తర్వాత వెంటనే ఇక్కడికి రండి, మనిద్దరం కలిసి సినిమా చూడడానికి వెళదాం. అదేంటి అంత పెద్ద విషయమా? నువ్వు రెడీగా ఉండు, నేను వెంటనే వస్తాను. ఓకే, రెడీ? పాయసమా? కాకా? థ్యాంక్ యూ. డార్లింగ్, సత్యభామ, అండర్వేర్ ఆర్ యూ? ఉండు, ఇది లుంగి కట్టుకుని వస్తున్నా. ఎక్కడున్నావు? ఇంటి పట్టుకుంటానుగా, పట్టేసుకుంటా. ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటా. పట్టుకున్నా. నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. మై గాడ్, ఏంటి కారణం? సారీ, నీ చేయి నొప్పిగా ఉంటుంది, నేను పట్టుకుంటా దాన్ని. అంతలో ఏమైంది? రవి గారికి వసంతి పాయసం ఇచ్చిరమ్మంది. తాగాలని ఉంది. పాల పాయసమే. పాల పాయసం కంటే పెద్దగా ఉన్న నీ అందం చూసి. వద్దొద్దు, మీ వల్ల వసంతి అయ్యగారు నన్ను ఎన్ని తిట్లు తిట్టారో తెలుసా? వాటి సంఘటన? పొట్ట మీద చూడండి, ఎలా అయిపోయిందో చూడండి. ఓ మై గాడ్, ఇది నా చీమ కుట్టిందా? ఇలా చూడండి, నన్ను తిట్టేలా చెయ్యొద్దు. కొరికింది ఎవరో మీకు తెలీదా? 2 నెలల తర్వాత తెలుస్తుంది. 2 నెలల తర్వాత ఏం తెలుస్తుంది? మనం ఎస్కేప్ అయిపోవడం మంచిది. అమ్మా, ఎవరది? జానునా? ఏంటి ఇంట్లో బాత్రూమ్ లేదా? ఇక్కడ స్నానానికి వచ్చావు? ఒంటికి నూనె రాసుకుని స్నానం చేసేది ఒంటికి చాలా మంచిది. సహాయం చేయనా? అనవసరంగా మాట్లాడకు. ఓ, ఇప్పుడు నీకు విశ్వాస ఎవడు మాట్లాడినా చండాలంగానే ఉంటుంది. దానికేం చేసేది? మామిడి పండు పండిందంటే ఎవడికి నోరూరదు. దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తే యజమాని నుంచి దెబ్బలు తింటావు. అలా అయితే ఆ ఓనర్ ఎవరిని చూడాలి ఖచ్చితంగా. ఇక చూడు, నాలాంటి ఒకడు వాడుకోకపోతే ఈ అందం ఎందుకు అసలు? నీకేం కావాలో అడుగు, ఈ నిమిషమే చేస్తాను. ముందు దారి వదిలితే చాలు. అది మాత్రం కుదరదు. మర్యాదగా వెళ్ళు. కోప్పడమాక. నా మీద చేపెట్టేశావు కదా, నిన్ను అలాగే వెళ్తే నాకే. ఎగురుతున్న పక్షిని కాలుస్తారని విన్నాను, కానీ మీరు పెట్టే గురి అసలు తప్పట్లేదే. నాకు కాల్చడం నేర్పించండి, నేను దాన్నైనా కాల్చుకొని తింటాను కదా. హే, అది కూడా పడిపోయింది. అయితే మీరు అమెరికాలో రోజు పక్షుల్లే కలుస్తూ ఉన్నారా? ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి తీసుకురా. ప్రియమైన స్నేహితులారా, టాక్సీ యూనియన్ కి 7వ సంవత్సరం యానివర్సరీ ఫంక్షన్. చోటు జంక్షన్ రోడ్, చిలకలూరుపేట. నడిపేది ఆర్ఎన్ విశ్వ. ట్రెషరర్ గుంటూరు గోపాలకృష్ణన్. సెక్రటరీ చిలకలూరి వాసు. ఏంటి వేణు సెక్రటరీయా?
నాట్యం ఆడేది నాట్య మయూరి జాను. అద్భుతమైన నాట్యకళ జరుగుతుంది. హ! జాను నాట్య మయూరి అట. రేయ్, మనం అలా జరగడానికి వదలకూడదురా. వీళ్ళ స్టేజ్ దగ్గరే మనం నెంబర్ 1 ఆటగాళ్ళు తీసుకురావాలరా. నెంబర్ 1 రికార్డ్ డాన్సింగ్ చేస్తున్నావు, జనాల్ని ఆడాల్సి అయితే నేను చూసుకుంటాను. మన తెనాలి రీట, తిరుపతి సుజాత, మన తణుకు చిలక. వీళ్ళు వేసే డ్రెస్ అంతా వేరేలా ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఓ రవి గారా, నమస్తే సార్. ఇవాళే మా యూనియన్ ఫంక్షన్, అందులో జాను డాన్స్ ఆడుతుంది. తనని తీసుకెళ్దామనే వచ్చాను. జాను నీకెవరు? ఓ సార్కి ఆ విషయం తెలీదా? నేను ఒక మాట చెప్తాను వినండి. మా ఇద్దరికి పెళ్లి కాబో. ఓహో, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? ఇక్కడ చూడండి, అనవసరంగా మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మాట్లాడుతున్నావా? సార్, మీరు ఎప్పుడు చూసినా నన్ను నువ్వు అంటున్నారు. నా దగ్గర అలా మాట్లాడకండి సార్. ఓ, నువ్వు అంత పెద్ద మనిషివా ఏంటి? నేను కాకుండా అప్పుడు నువ్వా? నువ్వు నాయకుడు అనే పొగరుతో ఎగురుతున్నావు. నువ్వు ఇప్పుడు తన్ని తీసుకెళ్ళి ఎటువంటి బిజినెస్ చేస్తావో ఎవరికి తెలుసు. నా ఇంటికొచ్చి నువ్వు నన్నే కొడతావా? అంత పెద్దోడివా? అనవసరంగా మాట్లాడితే నేను ఎవరనేది అస్సలు చూడను. ఆపండి 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 కదా. రవి, విశ్వ, ఏంటిదంతా? నానా, వీడెందుకు తన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు? లేదు మామ, మన కార్యక్రమానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. విశ్వ వెళ్ళు, నేను వెళ్ళమంటున్నాను కదా. రవి, ఆ ప్రోగ్రాంకి చూడ్డానికి నేను అనుమతి ఇచ్చాను. అనుమతి ఇచ్చారా? మీరు ఏ లోకంలో ఉంటున్నారు? రాత్రంతా వాడితో పంపించి ఏదైనా తప్పు జరిగితే ఎవరి బాధ్యత? మీకు ఆ రౌడీ ముఖ్యమా లేదా మీ పరువు ముఖ్యమా? నువ్వు చెప్పిందంత బానే ఉంది, కానీ అలా జరగదు. దీన్ని తీసుకెళ్ళింది విశ్వ, వాడు వెళ్ళలే. స్నేహితులారా, ఉద్యోగస్తులు చేస్తున్న ఫంక్షన్లో ఇటువంటి కొన్ని సంఘటనలు జరగటం అనేది సహజమే. ఇప్పుడు ఈ చోట మనలో ఉన్న కొంతమంది మనకి ఎదురుగా స్టేజీ వేసి చూపిస్తున్న ఆవేశాన్ని మీరిప్పుడు చూస్తున్నారు. ఇదే మన యూనియన్కి ఇస్తున్న మర్యాద. అందువలన వాళ్ళు ఎలాగైనా ఉండనేండి, మనం కొంచెం నిదానంగా ఉందాం. మన ఫంక్షన్లు, మన ప్రాబ్లమ్స్ తీరే వరకు మనం అందరం కాస్త నిదానించాలి. ఇప్పుడు జరగబోయే ప్రోగ్రాం త్వరగా ప్రారంభమవుతుంది.
రాస్కెల్ నడురా. ఇలా చూడు, నువ్వెంత న్యాయం మాట్లాడినా కూడా ఈ కేసులోంచి నువ్వు తప్పించుకోలేవు. సార్ నేను తప్పు ఒప్పుకుంటా, కానీ మీరు కొంచెం ముందుగా వచ్చుంటే ఇది జరిగేది కాదు. మీరు మీలో మీరు కొట్టుకుంటారు, స్టేజ్కి నిప్పు పెడతారు. ఇవన్నీ ముందే తెలుసుకోవడానికి మేమన్నా జ్యోతిషులం? సార్ అక్కడ జరిగిన అన్ని ప్రాబ్లమ్స్ కి నేనే కారణం. ఆ తప్పుని నేను అంగీకరిస్తాను.